హాయ్ అండి. నమస్తే. టుడే మన కిచెన్‌లో అయితే బీరకాయ టమాటా పప్పు అండి. చాలా అంటే చాలా సింపుల్ అనే చెప్పాలి. అందరికీ తెలుసు. ఒకసారి నా స్టైల్‌లో బీరకాయ పప్పు ఎలా చేయాలనో మీకు నేను ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అన్నం, రోటీ, చపాతీలకి చాలా సూపర్‌గా ఉంటుంది. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడైతే నేను కుక్కర్‌లో ఉడికిస్తున్నా అండి. మీరు కావాలంటే గిన్నెలో అయినా ఉడికించుకోవచ్చు. ఇప్పుడు ఒక కప్పు కందిపప్పు అయితే వేసుకున్నాను. 2 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకైతే మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు వేసుకోవాలి ఒక కప్పు. అలాగే అలాగే ఒక పెద్ద సైజు ఆనియను ఒకటి వేసుకోవాలి. అలాగే 4, 5 మిర్చి అయితే వేసుకోవాలి. ఇప్పుడు పెద్ద సైజు 3 పెద్ద సైజు టమాటాలు అయితే వేసుకోవాలండి. ఇలా వేసుకొని దీంట్లో కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా కారం చూసుకొని వేసుకోండి. ఆల్రెడీ మనం మిర్చి వేసాం కాబట్టి కారం చూసుకొని వేసుకోవాలి. అలాగే తగినన్ని వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకొని మూత పెట్టేసి ఇప్పుడు 3 విజిల్స్ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. మూడు విజిల్స్ తర్వాత ఇప్పుడు ప్రెజర్ అంతా పోయిన తర్వాత మనం మూత తీసి చూస్తే చూడండి పప్పు అనేది ఉడికిపోయింది. దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని మనం పప్పు అనేది మ్యాష్ చేసుకోవాలండి. పప్పు గుత్తో అయినా అలాగే గరిటెతో అయినా మీకు నచ్చినట్టుగా మనం పప్పు అనేది రుబ్బుకోవాలి. అలాగ మెత్తగా ఉడికిన తర్వాత మెనుకున్న తర్వాత మనం తాలింపు అయితే పెట్టుకుందాము. ఇప్పుడు కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకుంటున్నాను. పోపు దినుసులు వేసుకున్నాక ఇక్కడ మళ్ళీ నేను అయితే వెల్లుల్లి వేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఆనియన్స్ మీకు కావాలంటే వేసుకోండి. నేనైతే ఇక్కడ వేసుకుంటున్నాను. మీరు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. అలాగే కొద్దిగా ఎండుమిర్చి, కరివేపాకు, పోపునంతా కూడా ఒకసారి కలుపుకొని పోపు బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మనము వేపుకోవాలండి. లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు మనం వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత దీంట్లో ఒక చిటికెడు అయితే ఇంగువ వేసుకుంటున్నాను. ఇంగువ వేసుకొని ఒకసారి కలుపుకొని మనం ఈ పోపునైతే మనం పప్పులో వేసేసుకుందాం. ఈ పోపునంతా కూడా మనం ఈ పప్పులో వేసేసుకున్నామండి. ఇప్పుడే అండి ఇది మాత్రం మర్చిపోవద్దు. ఇప్పటికే అయిపోయింది అనుకుంటుండ్రు. ఇప్పుడే అసలు సిసలైన పప్పును ఎలా ఎంతో రుచిగా మార్చేది. ఇప్పుడు ఈ పప్పు అంతను కూడా మళ్ళీ మనం స్టవ్ పైన పెట్టుకొని ఒక్క ఉడుకు వచ్చేంత వరకు మనకైతే అట్లా 2 మినిట్స్ అయితే మరిగిస్తే మంచి సువాసనతో అయితే మనకు బీరకాయ టమాటా పప్పు అనేది రెడీ అవుతుందండి. చూడండి ఇక్కడ ఉడుకుతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లోకి మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నామండి. అంతే అండి. వేడి పప్పు వేడి అన్నంలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని పప్పుతో తింటే రుచి మాటల్లో చెప్పలేము. పక్కనే ఒక ఫ్రై ఐటమ్ ఉంటే ఇంకా భోజనం ఇంకా స్పెషల్గా ఉంటుంది. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి.
షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ అండి.